వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నేను కావ్య. ఈ సంవత్సరంలో అప్పుడే 4 నెల అయిపోతుంది. ఇప్పటి వరకు కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి, కొన్ని అంచనాలు అందుకున్నాయి, మరికొన్ని మాత్రం మెప్పించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే ఈ సంవత్సరంలో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు కొన్ని క్రేజీ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ క్రేజీ సినిమాలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఎన్నోసార్లు రిలీజ్ డేట్ ప్రకటించడం, ఆ తర్వాత పోస్ట్ పోన్ చేయడం, ఈసారి మే 9న రిలీజ్ అని ప్రకటించారు. ఈసారి కూడా రాదని ప్రచారం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం రావడం పక్కా అని సమాచారం. ఇక మే 30న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ కానుంది. లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని కసితో ఈ సినిమాకి వర్క్ చేశాడు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కాలీవుడ్ స్టార్ ధనుష్ ఈ క్రేజీ కాంబోలో రూపొందిన చిత్రం కుబేరా. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల డైరెక్టర్. ఈ చిత్రాన్ని జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషించడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగ్రవాల్ కూడా నటించారు. రవితేజ నటించిన మాస్ జాతర మూవీని జూలై 18న రిలీజ్ చేయనున్నారని టాక్. మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న విశ్వంబర జూలై 24న విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీ కూడా ఆగస్ట్ 14నే రిలీజ్ కానుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అదే రోజున సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టున రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కాంతారా 1 అక్టోబర్ 2న రానుంది. అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీని కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్. ఇలా ఈ ఇయర్ లో రిలీజ్ కి క్రేజీ సినిమాలు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తుందో చూడాలి.